అధికారులపైన సోమేష్ ఒత్తిడి అట. 1000 కోట్ల జీఎస్టీ అక్రమాలపై విచారణ నిలిపివేతకు ప్రయత్నాలు. వీడు దొంగ ఇంకా స్టిల్ నడుస్తున్నది. మనం ముందు నుంచి చెప్తున్నాం కదా, ఇంకా సోమేష్ కుమార్ పాత్ర సెక్రటేరియట్లో ఉన్నది. స్టిల్ ఈ రోజుకి కూడా సందీప్ సుల్తానియా ఈ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాడు. జయేష్ రంజన్ ఇట్లా చాలామంది అధికారులు ఆఫీసర్లు స్టిల్ ఇంకా సోమేష్ కుమార్ ఒత్తిడితో పనిచేస్తూ ఉన్నారు. ఆయన నియమించిన అధికారులు జిహెచ్ఎంసీలో వాటర్ వర్క్స్లో ఇంకా హెచ్ఎండిఏలో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తించాలి. మీరు ఇందాక అన్నారు కదా కరెంటు తీసేసే కుట్రలు జరుగుతున్నాయి, కొంతమంది వేరే వాళ్ళు చెప్పినట్టుగా వింటున్నారని. నడుస్తున్నది అది 100%. మరి దాన్ని పసిగట్టడంలో ఫెయిల్ అవుతున్న మిమ్మల్ని కూడా ఫెయిల్యూర్ కింద భావిస్తారు జనం. ఇంకా 4 రోజులు అయితే మీ దగ్గర వ్యవస్థ ఉన్నది, మీ చేతిలో రాజ్యం ఉన్నది, మీ చేతిలో ఇంటెలిజెన్స్ ఉన్నది. మరి ఏం చేస్తున్నట్టు? ఎవడి సోమేష్ కుమార్ ఇంకెందుకు ఉంటాడు? సోమేష్ కుమార్ 25 ఎకరాలు సంపాదించిండు. వాడు కొన్నడన్న తర్వాత 25 ఎకరాలు ప్లస్ ఇంకా ఒక 100 ఎకరాలు ఉంది ఆ సన్నిహితులకి బినామీల పేర్లతోని. మరి దాని మీద చర్యలేవి? అధికారులపై సోమేష్ ఒత్తిడి. 1000 కోట్ల జీఎస్టీ అక్రమాలపై విచారణ నిలిపివేతకు ప్రయత్నాలు. అప్పట్లో సోమేష్ కుమార్ వద్దే ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖలు. ఆయన కనుసన్నల్లోని ఆ 2 అధికారులు ఇప్పుడు వారికి స్థానచలనం. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల జీఎస్టీ అక్రమాలు శీర్షికన గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. వాణిజ్య పన్నుల శాఖలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సహకరించిన అధికారులు ఎవరంటూ ఆరా తీశారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆ శాఖ అధికారులపైన ఒత్తిడి పెంచినట్టుగా తెలుస్తోంది. నిజానికి అక్రమాలన్నీ సోమేష్ కుమార్ సీఎస్గా ఉన్నప్పుడే జరిగినట్లు గుర్తించారు. సీఎస్గా ఉన్నప్పుడు వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖలను సోమేష్ తన వద్దే పెట్టుకున్నాడు. ఈ 2 శాఖల ద్వారా నిర్దేశిత రాబడిని నిక్కచ్చిగా మరింత ఎక్కువగా సాధిస్తానంటూ అప్పటి సీఎం కేసీఆర్తో సోమేష్ నమ్మబలికేవారు. దాంతో ప్రభుత్వం కూడా 2 కీలక శాఖలను ఆయన వద్దే పెట్టింది. రేవంత్ సర్కార్ రావడంతో వాణిజ్య పన్నుల శాఖ కొత్తగా వచ్చిన అధికారులు రెవెన్యూ లీకేజీలను ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఐజీఎస్టీ సంబంధించి 1000 కోట్ల మేర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీలను డీలర్లు కొల్లగొట్టినట్లుగా నిగ్గు తేల్చారు. దీనిపైన ఉన్నతాధికారులు లోతైన విచారణ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగి సదరు ఉన్నతాధికారులపైన సోమేష్ కుమార్ ఒత్తిడి పెంచినట్టుగా తెలుస్తోంది. ఐటీసీ అక్రమాల అంశాన్ని వదిలేయాలని, దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దంటూ వారిని వారిస్తున్నట్టుగా సమాచారం. విచారణను నివారించే ప్రయత్నాలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. వాడి చేతిలో పవర్ లేదు, ఏమీ లేదు, వాడు ఇంకా ఆడుతున్నాడు. చూడండి ఆట ఏ దీంతో ఆడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. అధికారులు మాత్రం లోతైన విచారణకే సిద్ధమవుతున్నారు. వాస్తవానికి వాణిజ్య పన్నుల శాఖ రూపొందించిన సాఫ్ట్వేర్లో ఐజీఎస్టీ లావాదేవీల గుర్తింపు మాడ్యూల్ను పెట్టకపోవడానికి 2 అధికారుల ఒత్తిడే కారణమని ఉన్నతాధికారులు తేల్చారు. ఆ మేరకు 2 అధికారులకు వాణిజ్య పన్నుల కమిషనర్ శ్రీదేవి మెమోలు జారీ చేశారు. ఇటీవల ఒక అధికారిని పన్నుల శాఖ శిక్షణా కేంద్రానికి, మరో అధికారిని ఆదిలాబాద్కు బదిలీ చేశారు. ఈ 2 అధికారులు సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే పనిచేశారని, అందుకే మాడ్యూల్ పెట్టకుండా జాగ్రత్త పడ్డారని సమాచారం. సో ఇట్లా వాడి వ్యవహారం ఇంకా నడుస్తున్నది. వాడి కనుసన్నల్లోనే చాలామంది అధికారులు పనిచేస్తున్నారు.